రామ్ చరణ్ నిన్న కడపలో ఒక దర్గా దగ్గరికి వెళ్ళిండు. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. సో కొంతమంది అయ్యప్ప భక్తులు మాత్రం రామ్ చరణ్ మీద ఫైర్ అవుతారు. అంటే నువ్వు వెళ్ళొచ్చు, ఓకే, నో ప్రాబ్లం, తప్పు లేదు, నార్మల్ టైంలో వెళ్ళు. సో ఇప్పుడు నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు. సో ఇందులో కూడా కొన్ని నియమాలు నిబంధనలు, ముఖ్యంగా మండల దీక్షలో కొన్ని నియమాలు ఉంటాయి. సో అందులో కూడా కొన్ని చోట్లకు వెళ్ళొద్దు, తిరగొద్దు అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది. సో అందులో ఏవి తెలుసుకోకుండా నువ్వు మాలేసినావు అంటే కూడా అది కరెక్ట్ కాదు. సో అన్ని తెలుసుకొని మాలేసి ఉంటావు. సో అట్లాంటిది నువ్వు కూడా ఇట్లా వెళ్ళి అపవిత్రం చేయడం అసలు కరెక్ట్ కాదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇది కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా? ఆబ్వియస్లీ నేనైతే కరెక్ట్ అని అంటా. ఎందుకంటే ఆయన ఏం ఫస్ట్ టైం వేసినాడు కాదు, లేకపోతే ఇదేదో ఆయనకి పోయిన సంవత్సరం వేసి ఈ సంవత్సరం వేసినట్టు కాదు. ఆయన సినిమా ఖాళీగా ఉంది, అరే ఇప్పుడు నాకు సినిమాస్ లేవు అంటే ఇంట్లో అందరినీ కాకుండా ఓన్లీ దీక్షలలో అయ్యప్ప స్వామి దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష గాని ప్రతి ఒక్క దీక్షకి సంబంధించి ఆయనకు నియమాలు తెలుసు, అన్ని తెలుసు. కానీ ఆయన ఏంటి అంటే ఒకానొక టైంలో ఏఆర్ రెహమాన్ గారికి మాట ఇచ్చి అదే క్రమంలో ఈ దర్గాకి కట్టి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాలు అంటే చిన్న మాట కాదు. ఆబ్వియస్ దానికంటూ ఒక చరిత్ర ఉండుంటది, అక్కడ ఉన్న ఆయనకు కూడా ఒక మహిమ ఉండుంటది ఖచ్చితంగా. అందుకోసం అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ పాపం ఆయనకి లేట్ గా తెలిసింది. ఆయన దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళు రమ్మని చెప్పారు. ఇప్పుడు ఒక మనిషికి మనం మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడాలి. అదే ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి ఏం కాదు, ఒక హీరో ఆయన అంతే మాట ఇచ్చిండు రాడు అంతే, వీళ్ళందరూ అంతే అని ఒక నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయకుండా ఉండడం. అట్లాంటప్పుడు ముందే ఆలోచించాలి కదా. ఆయనకే తెలియదు యాక్చువల్లీ. తెలిసింది కూడా ఒక 3 days ముందు తెలిసిందంట. రామ్ చరణ్ గారికి లేట్ గా తెలియడం. అట్లని కాదు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారికి మాట ఇచ్చారంటున్నారు కదా. సో అది ఇప్పుడు ఇచ్చింది కాదు కదా, ఎప్పుడో ఇచ్చింది కదా. వాళ్ళు రీసెంట్ గా ఒక దగ్గర కలవడం జరిగింది. ఐ గెస్ ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా కలిశారు. ఒకసారి మీరు ఆ దర్గాకి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం. ఆ మాట అన్నప్పుడు ఇప్పుడు దీక్ష తీసిన తర్వాత వెళ్ళొచ్చు కదా, ఇప్పుడే వాళ్ళకి ఒకటి మనం దీక్షలో ఉన్నామా, దీక్ష తీసేసి ఉన్నామా అనేది పక్కకు పెడితే ఆయన అక్కడికి వెళ్ళారు అంటే ఆయనకంటూ ఆయన ముందు నుంచి అక్కడ వాళ్ళతో మాట్లాడారు. నేను ఒక రోజు మీరు పిలిచిన రోజు వస్తానండి అని. వాళ్ళు ఏ రోజు పిలిస్తే ఆ రోజు వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక డే ఉంటది కదా, వాళ్ళు పిలుచుకున్నారు. ఇప్పుడు పండుగ డే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి పిలిచారు, ఓకే నువ్వు వస్తా అని కూడా చెప్పిరావు. సో వాళ్ళ మాటకి ఎట్లా నువ్వు అంటే నీకెట్లా గౌరవం ఇచ్చి వాళ్ళు పిలిచారో, సో నీ మీద వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఉంటది కదా. సో అట్లాంటప్పుడు నేను ఇప్పుడు రాలేనండి, పలానా డేట్కి వస్తాను నువ్వు చెప్తే కూడా వాళ్ళు వింటారు కదా. వినడము వినకపోవడం అట్లా కాదు. అంటే ఆయన ఏంటంటే ఇంకొకసారి మళ్ళీ డేట్ పెట్టుకొని వెళ్ళడము, అదేదో ఇప్పుడు నాకు నేను రాలేను అనే సిచ్యువేషన్ లో ఉన్నట్టు. నిజానికి చాలా మంది దాన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు అంటున్నారు. నేనైతే కొంతమంది పాజిటివ్ గా మాట్లాడడం కూడా చూసిన. ఏమని అంటే ఖచ్చితంగా ఆయన అయ్యప్ప మాలలో కూడా దర్గాకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆయన 2 మతాలని, ఏ మతాన్ని ఎక్కువ తక్కువ అని చూడట్లేదు, అందరినీ సరిసమానంగానే చూస్తున్నారు. మనదైన దేవుడే వాళ్ళదైన దేవుడే అన్నట్టుగా ఆయన చూస్తున్నారు అని చెప్పి ఆయన ఫ్యాన్స్ చాలా మంది మెచ్చుకుంటున్నారు. కావచ్చు, ఇప్పుడు ఏ మతం అయినా అందరూ ఒకటే కాదంటలేదు. కాకపోతే ఏ మతానికైనా ఎవరికైనా కొన్ని రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, వాటిని వాళ్ళు కూడా కాదనలేరు. సో ఇప్పుడు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఓన్లీ వాళ్ళ వరకు కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి అని ఉంటాయి. సో వాటిని దాటి ఎవరు కూడా రాదు. సో ఇప్పుడు అదే విషయాన్ని చూసుకుంటే అందరినీ కలగబోతున్నాడు, ఓకే నో ప్రాబ్లం, అది చాలా మంచి విషయం. కాకపోతే ఆయన ఎట్లా వెళ్ళి దీక్షలు ఉన్నప్పుడు ముఖ్యంగా వెళ్ళి దర్గాకి మొక్కిండో, సో అదే విధంగా వాళ్ళు దీక్షలో ఉన్నప్పుడు కాకుండా నార్మల్ టైంలో అయినా గుడికి వస్తారా? ఒకటి సనాతన ధర్మంలో ఎక్కడా కూడా మనదంటూ పెద్దదని లేకపోతే మనమే తోపని ఎక్కడా మెన్షన్ ఉండదు. బట్ మన దాంట్లో ఏమని నమ్ముతారంటే అందరికంటే హయ్యర్ ప్లేస్ లో విష్ణుమూర్తి ఉంటారు అనేది నమ్ముతారు. అండ్ అదే క్రమంలో మన భగవంతులే ఎంతో మంది దర్గాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఒకానొక టైంలో మీకు ఐ గెస్ దట్ బృందావన్, మధుర అటు సైడ్ చూస్తే అక్కడ కొన్ని సార్లు భగవంతుడికి ప్రసాదం పెట్టినప్పటికీ కొన్నిసార్లు విగ్రహాలు మాయమైన రోజులు, ఇలాంటి కథనాలు ఎన్నో విన్నాం. అంటే భగవంతుడు ఏ రోజు నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియనా, నువ్వు జైనా, నువ్వు హిందూ అని చూడలే. నువ్వు ఎలా నిష్ఠతోని పూజ చేస్తున్నావు. ఆయన ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఆయన నిష్ఠగా ఆయన ఉండే నేల మీద పడుకోవడమే కానివ్వండి, ఆయనకు సంబంధించి తినే పలహారమే కానివ్వండి, ఏదైనా కూడా మానుకొని రాలేదే. అంటే కొన్ని చోట్లకు వెళ్ళొద్దు అని క్లియర్ గా మెన్షన్ చేసి, సో ఓకే వెళ్ళిండు నో ప్రాబ్లం.
సో అదే విషయాన్ని అదే విధంగా వాళ్ళు చేస్తారా అనేది ఒక పెద్ద డౌట్. ఒకటి మన దాంట్లో ఎట్లయితే మనకు ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళండి, అది తప్పేం కాదు, ఎందుకంటే అదైనా దేవుడే ఇదైనా దేవుడే. మన వాళ్ళకి ఇంకా నిజం చెప్పాలంటే యాక్చువల్లీ పచ్చిగా చెప్పాలంటే మన వాళ్ళు చాలా మంది మోటివేట్ అయ్యి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ మళ్ళీ సనాతన ధర్మంకి వచ్చిన చాలా మంది ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడా కూడా ఫ్రీడమ్ అనేది ఏ రిలీజియన్ లో ఉండదు. మీరు క్రిస్టియన్స్ ని తీసుకోండి, క్రిస్టియన్స్ నుంచి వాళ్ళు మళ్ళీ హిందూలోకి రావాలి అంటే వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముస్లిమ్స్ నుంచి నువ్వు హిందూగా మారాలన్నా నీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నువ్వు ఒక హిందూ అయి ఉండి నేను వేరే క్యాస్ట్, నేను ఇప్పుడు దర్గాకి వెళ్తానండి ఏమన్నారు ఎవరు, నేను చర్చికి వెళ్తానండి వెళ్ళండి, నేను జైన్స్ వాళ్ళ టెంపుల్ కి వెళ్తానండి, నేను గురుద్వారాకి వెళ్తాను, ఎవరన్నా ఏమన్నా అంటారామనండి ఏమన్నారు, ఎందుకంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళ ఖురాన్ వాళ్ళ బైబిల్లో కొన్ని ఒక 2-3 రాసినే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికీ ఎందుకు చెయ్యలేకపోతారంటే మీరు అంటున్నారు ఓకే రాసి ఉండొచ్చు, అన్ని మతాలని కలుపుకోవాలని రాసి ఉంటది. కానీ సో అదే విధంగా మనం ఏ ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు అందరు సమానమైన చెప్తుంది. కానీ మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ దాంట్లో కలవద్దని ఎక్కడ కూడా ఉండదు. దాంట్లో వాళ్ళ పెద్దల రూల్స్ పెట్టిరు. నిజానికి మన దాంట్లో కూడా రూల్స్ ఏం లేవు. కానీ ఈ మధ్య దీపం ఒత్తి ఇటే పెట్టాలా, దీపంకి 3 ఒత్తులే పెట్టాలా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, వాళ్ళు ఇట్లా చూపిస్తారు కాబట్టి మనోళ్ళు కూడా మనం ఎందుకు పోవాలి మోటివేట్ అవుతున్నారు. అదే అంటున్నా. అసలు ఇవన్నీ స్టార్ట్ అయింది ఎందుకు, మనం ఇప్పుడు రాజకీయాల పరంగా చూసుకున్న ఒక రాష్ట్రానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసిరు. నిజానికి అసలు ఇవన్నీ లేక ముందు చాలా బాగుండేది. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటే 10లో 9 మంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెళ్ళి రాముడి వేషం వేసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. సీతమ్మ వారి వేషం కూడా వేసుకొని వెళ్ళారు. ఇంకోటి శబరిమలలో కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి స్వాములందరూ పోయినప్పుడు అక్కడ పవార్ స్వామి అని ముస్లిం సంబంధించిన ఒక దర్గా ఉంటది. సో అక్కడ ఇంత ముందు తెలియని వాళ్ళ ఒక కథనం ఎట్లా ఉండంటే పవార్ స్వామి అనేట ఆయన అయ్యప్ప భక్తుడు చనిపోయినప్పుడు అక్కడ సమాధి చేశారు, అందుకు అక్కడ దర్శించుకోవాలని ఒక కథ అయితే ఉండేది. ఓకే ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అదంతా కూడా ఓన్లీ కథనం మాత్రమే. హిందువులను దారి మళ్లించడానికి ఈ విధంగా ఇస్తారని ఈ మధ్య తెలుసుకొని ఇప్పుడు వెళ్ళట్లేదు. వేములవాడ మన తెలంగాణనే కాదు, వేరే రాష్ట్రం అక్క తెలంగాణనే కదా. మా తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ భేదం చూపించలేరు. మరి అక్కడ కూడా ముస్లింస్ లోపల కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వాళ్ళకంటే అది వాళ్ళ ఒపీనియన్ అండి. ఇప్పుడు నీకు వెళ్ళాలని లేదు అన్నప్పుడు నేను ఇప్పుడు పోతే నేను ఇట్లా నేను బలవంతంగా తీసుకెళ్ళాను. ఆయన ఎవరు బతిమాలలేరే, ఆయన ఎవరు బలవంత పెట్టలేదే. ఆయనంతటా ఆయన బొచ్చిబాబుతో కలిసి వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సినిమాకి సంబంధించి కానీ వాళ్ళు చెప్పినట్టుగా అరే ఇంత పవర్ఫుల్ అంట, మరొకసారి వెళ్ళి చూస్తే అయిపోతుంది, అది మాలలో ఉన్నానా, నేను ఎలా ఉన్నా ఏంటని ఆయన ఏది పట్టించుకోలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళిర్రు. అండ్ అదే విధంగా చాలా మంది పాజిటివ్ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇంకా అనాల్సిన వాళ్ళు ఎంతైనా అనాలనుకుంటే 100 మాట్లాడతారు, మెచ్చుకోవాలనుకుంటే ఎట్లున్నా మెచ్చుకుంటారు. సో మొత్తానికి రామ్ చరణ్ కడపలోని దర్గాకి వెళ్ళిన విషయం అయితే కొంతమంది ఎంతమంది పాజిటివ్ గా తీసుకున్నప్పటికీ అయ్యప్ప స్వాములు మాత్రం దీన్ని వ్యతిరేకరిస్తున్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు, కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, ఖచ్చితంగా కామెంట్ చేయండి.